మూమెంట్ టు తెలంగాణ అప్డేట్స్. జీడిమెట్లలో కన్న తల్లి హత్య కేసులో హంతకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్లాన్ ప్రకారమే అంజలిని హతమార్చినట్టుగా పోలీసులు చెప్పారు. కూతురు ప్రియుడు కలిసి పక్కా స్కెచ్ చేసి హతమార్చినట్టుగా పోలీసులు తెలిపారు. మైనర్ బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. బాలిక మైనర్ కావడంతో జువెనైల్ హోమ్కు తరలించారు పోలీసులు. సో జువెనైల్ హోమ్కు తరలించినట్టుగా తెలుస్తుంది మైనర్ బాలికని. మిగతా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏమన్నా కొత్త అంశాలు ఏమన్నా వెలుగులోకి వచ్చాయా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సార్, దీని ప్రధాన కారణంగా కూడా చూసుకుంటే ప్రేమ వ్యవహారమే అన్నట్టుగా కూడా తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రేమ వ్యవహారం వల్ల ఎవరైతే అంజలి మృతురాలు ఉన్నారో తనకి అలాగే ఆ బాలికకి మధ్య విభేదాలు, అలాగే 10వ తరగతిలో ప్రేమ ఏంటని వారించడం కారణంగానే తనపై కసి పెంచుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే సోమవారం సాయంత్రం ఖచ్చితంగా నల్గొండ జిల్లా నుంచి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ ఖచ్చితంగా మా అమ్మని చంపివేయాలంటూ బాలికని అతన్ని ప్రేరేపించినట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఫోన్ చేసి చెప్పడం, అలాగే రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో ఆ బాలుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తన తల్లి ఎవరైతే 5:30 ప్రాంతంలో సోమవారం 5:30 ప్రాంతంలో షాపూర్ నగర్కి వచ్చారో అక్కడ వాళ్ళ అమ్మ చైర్లో కూర్చొని ఉన్న సమయంలో మొదట రాగానే ఇద్దరు కూడా ఎవరైతే ఆ ప్రియుడు అలాగే తన తమ్ముడు ఇద్దరు కలిసి ఆ అంజలిని అక్కడి నుంచి పడవేసినట్టు కూడా చెప్తున్నారు. ఆ పడిన సమయంలోనే తనకు మొదట తలపై గాయమైనట్టుగా కూడా తెలుస్తుంది. వెంటనే చున్నీతో పూర్తిగా మెడను బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేసినట్టు కూడా చెప్తున్నారు. గత ఒక గంటన్నర తర్వాత మళ్ళీ తనలో స్పృహ రావడం, కాలు అదుపుతున్న సమయంలో ఆ బాలిక ఎవరైతే ఉన్నారో తన ప్రియుడికి మళ్ళీ కాల్ చేసి ఇంటికి వచ్చి తన అమ్మ బతికే ఉంది, మళ్ళీ చంపాలని కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఆ బాలుడు ఎల్బీ నగర్కి వెళ్ళిన, నల్గొండ జిల్లాకు వెళ్ళని ఎల్బీ నగర్కి వెళ్ళారు. ఎల్బీ నగర్ నుంచి తిరిగి మళ్ళీ వచ్చి ఆ మహిళని మళ్ళీ చంపివేసినట్టు కూడా చెప్తున్నారు. అప్పుడు పూర్తిగా చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాతనే నల్గొండ జిల్లాకు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే 11:30 సమయంలో పోలీసు సమాచారం ఇవ్వగానే పోలీసులు వచ్చి కట్టంగూరులో నల్గొండ జిల్లాలో ఆ వ్యక్తి ఉండడం కారణంగా అతన్ని అక్కడ అరెస్ట్ చేశారు. అలా అతని తమ్ముడిని సంతోష్ నగర్లో అరెస్ట్ చేశారు. ఆ బాలికని ఇక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారం రోజుల క్రితం తనపైన మిస్సింగ్ కంప్లైంట్ చేయడం, అప్పటి నుంచి కూడా కక్ష పెంచుకున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో పూర్తిగా కూడా పోలీసులు దర్యాప్తు చేసి ముగ్గురు కూడా హంతకులను తేల్చిన అనంతరం కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అలాగే ఇద్దరు మైనర్స్ ఉన్నారు, ఒకరు మేజర్ ఉన్నారు. ఎవరైతే ప్రియుడు ఉన్నారో అతను మేజర్ కు కూడా తెలుస్తుంది. మిగిలిన ఇద్దరు మైనర్స్ కావడంతో జువెనైల్ హోమ్ కి తరలిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. సో పూర్తిగా కూడా పక్కా ప్లాన్ తోనే ఇదంతా జరిగిందని కూడా పోలీసులు నిర్ధారించడంతో దీనికి సంబంధించి అక్కడ ఏదైతే చున్నీ గానీ ఇవన్నీ కూడా క్లూస్ టీమ్ ఆధారంగా అన్ని సేకరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో మిస్సింగ్ కేసు కంప్లైంట్ ఆధారంగానే పోలీసులు కూడా ఆ బాలికని ఇదంతా చేసిందని కూడా పోలీసులు అంతా సంబంధించి అక్కడ పరిశీలించారు. ఆ పిమ్మటనే వీరందరూ కూడా ఆ బాలిక కూడా ఇందులో పాల్గొంది. ఆ బాలిక పూర్తిగా కూడా తన అమ్మని చంపకపోయినట్టుగా బయట ఎవరూ రాకుండా బయటనే ఉంచి తన చెల్లిని కూడా లోపలికి పంపించకుండా కాపాడుతామంటూ కూడా 2 గంటల పాటు ఎదురు చూసిన అనంతరం కూడా మళ్ళీ వాళ్ళిద్దరు కూడా వచ్చి తన చెల్లి ముందుగట్టే, అంటే తన చెల్లి బయట ఉన్నప్పటికీ లోపల ఇద్దరు కూడా ఇద్దరు చంపివేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వగానే వారిద్దరు కూడా ఇక్కడికి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ అంత్యక్రియలు కూడా మహబూబాబాద్ లో కూడా తన సొంత ఊర్లో కూడా అంజలి అంత్యక్రియలు అయితే పూర్తి చేసినట్టు కూడా తెలుస్తుంది. హరి రైట్. అయితే శివ తల్లి మా అబ్బాయి తప్పేమీ లేదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు అనేది కూడా వినిపిస్తోంది. మరోవైపు ఈ శివ అనే వ్యక్తికి ఏమైనా నేర చరిత్ర ఉందా? ఈ రకంగా ఇంత దారుణంగా హత్యకి పాల్పడ్డారు అంటే కనుక వీళ్ళ మనస్తత్వం ఏంటి? ఏం చెప్తున్నారు పోలీసులు? సుష్మిత. సార్, పూర్తిగా కూడా వీరి నేర చరిత్ర ఇప్పటివరకు అయితే పోలీసులు ఎటువంటివి తెలియదు. వాటన్నిటి గురించి కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం శివ అయితే అదుపులో ఉన్నారు. అతను డీజే ప్లేయర్ గా కూడా పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం కాస్త ప్రేమగా మారడం, 8 నెలల నుంచి కూడా మొదట వీరి పెళ్లికి కూడా ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. తర్వాత మళ్ళీ పెళ్లి అటువంటి ప్రేమ ఇవన్నీ వద్దు, 10వ తరగతిలోని ఇవన్నీ కూడా వాళ్ళ అమ్మ కూడా అంజలి కూడా పూర్తిగా వారించడంతో ఇదంతా జరిగినట్టు కూడా చెబుతూ ఉన్నారు. పూర్తిగా ఆ బాలిక చెప్పడం కారణంగానే ఆ బాలుడు ఇక్కడికి వచ్చి అంజలిని చంపివేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో పూర్తిగా కూడా ఆ నేర చరిత్ర ఏమిటి, అతనికి ఇంతకుముందు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో పూర్తిగా కూడా సంతోషి ఎవరైతే ఉన్నారో శివ వాళ్ళమ్మ సంతోషి కూడా చంపడం కరెక్ట్ అంటూ కూడా మాటలు మాట్లాడుతున్నారు. సో దాని గురించి కూడా ఎవరైతే బాలిక ఉన్నారో బాలిక ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. తనతో మాట్లాడితే పూర్తి విషయాలు బయట పడతారంటూ కూడా చెప్తున్నారు. సో ఆ మేరకు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. హరి ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సుష్మిత. మరోవైపు హత్య చేసిన శివ తల్లి ఏమంటున్నారో ఒకసారి విందాం. శివ మీ అబ్బాయేనా? సరే, అమ్మాయి మీ ఇంటికి వచ్చిందా? ఎట్లా వచ్చింది చెప్పండి. శనివారం నాడు వాళ్ళ అమ్మ కేసు తీసుకుని వచ్చింది. ఇంకా శనివారం రోజు వెళ్ళగొట్టింది.
మీ అబ్బాయి ఏం చెప్పలేదు అమ్మాయి ఎవరైనా ఏం చెప్పలేదు, ఎవ్వరు ఏం చెప్పలేదు సార్. ఇక మీరు కేసు స్టేషన్కి పోయినన్నారు కదా, ఏం మాట్లాడారు స్టేషన్ కాడ ఆ అబ్బాయి మీద కేసు పెట్టినాం, ఆ అబ్బాయిని వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పారు. అంతే ఇక మీ మర్డర్ జరిగింది కదా, దాంట్లో మర్డర్ జరిగిన దాంట్లో తప్పు మాది ఏం లేదు సార్. అడిగి పోతే చేదైనా తప్పు తెలుస్తుంది. మా పిల్లగాంది అయితే తప్పులేదు, ఓన్లీ కేసు వరకే ఇక మా పిల్లగాంది. అంటే పిల్లని తీస్తే పిల్ల వచ్చి మా అమ్మటి వచ్చే వరకే తప్పు మా మీద పడ్డది కాబట్టి ఇక కేసు మాదే తప్పు అయింది సార్. లేదు సార్, కేసు ఒకటే ఉంది కానీ మర్డర్ సంబంధం లేదు నా కొడుకుల కాదు. శివ మీ అబ్బాయేనా? మా అబ్బాయి సరే, అమ్మాయి మీ ఇంటికి వచ్చిందా, ఎట్లా వచ్చింది చెప్పండి. వచ్చింది శనివారం నాడు వాళ్ళ అమ్మ కేసు తీసుకుని వచ్చింది. ఇంకా శనివారం రోజు వెళ్ళగొట్టింది. మీ అబ్బాయి ఏం చెప్పలేదు అమ్మాయి ఎవరైనా ఏం చెప్పలేదు, ఎవ్వరు ఏం చెప్పలేదు సార్. ఇక మీరు కేసు స్టేషన్కి పోయినన్నారు కదా, ఏం మాట్లాడారు స్టేషన్ కాడ ఆ అబ్బాయి మీద కేసు పెట్టినాం, ఆ అబ్బాయిని వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పారు. అంతే ఇక మీ మర్డర్ జరిగింది కదా, దాంట్లో మర్డర్ జరిగిన దాంట్లో తప్పు మాది ఏం లేదు సార్. అడిగి పోతే చేదైనా తప్పు తెలుస్తుంది. మా పిల్లగాంది అయితే తప్పులేదు, ఓన్లీ కేసు వరకే ఇక మా పిల్లగాంది. అంటే పిల్లని తీస్తే పిల్ల వచ్చి మా అమ్మటి వచ్చే వరకే తప్పు మా మీద పడ్డది కాబట్టి ఇక కేసు మాదే తప్పు అయింది సార్. లేదు సార్, కేసు ఒకటే ఉంది కానీ మర్డర్ సంబంధం లేదు నా కొడుకుల కాదు.